నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొప్పంలో శ్రీజ మిల్క్ డైరీ పశుగ్రాసం ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. కొప్పంలో డైరీ పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతినిధులు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు. అన్ని అసోసియేషన్ల సహకారంతో 2 కోట్ల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపు. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు సంస్థలు ముందుకు వచ్చాయన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కొప్పంలో శ్రీజ మిల్క్ మదర్ డైరీ 2 సంస్థలు యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు. కొప్పంలో శ్రీజ మిల్క్ డైరీ పశుగ్రాసం ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు ఫ్రూట్ పల్ప్ ఇండస్ట్రీ ఏర్పాటుకు శ్రీజ మిల్క్ మదర్ డైరీ ముందుకు వచ్చాయి. ఈ 2 సంస్థల యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదే విషయాన్ని శ్రీజ మిల్క్ ఆర్గనైజేషన్ మదర్ డైరీ ప్రతినిధులతో భేటీ తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు పోస్టు చేశారు. పేదరిక నిర్మూలన, స్వర్ణాంధ్ర నిర్మాణంపై సమావేశంలో చర్చించామని సీఎం తెలిపారు. కొప్పంలో ఈ 2 సంస్థలు ఏర్పాటు చేస్తున్న యూనిట్ల ద్వారా 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ వల్ల రైతుల యొక్క ఆదాయం పెరుగుతుందని చెప్పారు. 2 కంపెనీలు 15 నుంచి 18 నెలల్లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కోరినట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కటి వాతావరణంలో యోగాను ప్రజలు వారి జీవనంలో ఒక భాగంగా తీసుకుని వారి ఆరోగ్యం మెరుగుపడడానికి ఒక సాధనంగా తీసుకోవాలని చక్కటి ఆలోచనతో సీఎం చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. అన్ని అసోసియేషన్ల సహకారంతో 2 కోట్ల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. జిల్లా ఆయుష్ శాఖ విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని శారదా కళాశాల వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీషా, ఉద్యోగులు, సంఘాల నేతలతో కలిసి యోగాసనాలు వేశారు. విజయవాడ నగరంలోని బీఆర్టీసీ రోడ్లో రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా యోగా ఔత్సాహికులు, విద్యార్థులు హాజరయ్యారు. 26 జిల్లాలో 26 రోజుల పాటు 26 ఇతివృత్తాలతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి వర్గానికి యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే వీటిని నిర్వహిస్తున్నారని అన్నారు. కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కటి వాతావరణంలో యోగాను ప్రజలు వారి యొక్క జీవనంలో ఒక భాగంగా చేసుకుని వారి ఆరోగ్యం మెరుగుపరచడానికి ఒక సాధనంగా తీసుకోవాలని చక్కటి ఆలోచనతో సీఎం చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. అన్ని అసోసియేషన్ల సహకారంతో 2 కోట్ల మంది ప్రజల యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో ఏదైతే థీమ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశామో, అంటే ఒక థీమ్ అంటే ఈ రోజు స్టార్ట్ అవుతోంది కాబట్టి యోగా అసోసియేషన్స్తో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక చక్కని కార్యక్రమం చేస్తే గనక వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా స్టేట్ వైడ్ ఉన్న ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా ఒక మెసేజ్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ ఇంకా 26 రోజులు ఉన్నాయి, 26 జిల్లాలు, 26 థీమ్స్. సో 26వ తారీఖున మనం స్టార్ట్ చేసి ఈ చక్కని కార్యక్రమాన్ని ఒక జస్ట్ ఈవెంట్కి ఒక చక్కని స్టెప్గా మనం తీసుకుంటూ ప్రధానమంత్రి గారు మన వైజాగ్కి ఏదైతే ఒక ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు వస్తున్నారో, ఆయన ఉద్దేశం ప్రకారం మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చక్కని ఎన్విరాన్మెంట్ అంటే యోగాని ప్రజలు వాళ్ళ జీవనంలో ఒక భాగంగా తీసుకోవాలి, వాళ్ళ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇదొక సాధనంగా ఉపయోగించాలి అనే ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేయడం మనందరికీ తెలుస్తుంది. సో చక్కగా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇది కంటిన్యూ చేయించేటట్టు మనం అందరినీ కూడా పురికొల్పాలి. అందులో యోగా అసోసియేషన్స్, యోగా ప్రాక్టీషనర్స్ బాధ్యత ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ పూర్తి స్థాయిలో మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మంది కనీసం ఆ రోజు పార్టిసిపేట్ చేయాలి. ఈ యోగాతో ఉన్న బెనిఫిట్స్
వాళ్ళందరికీ కూడా తెలియచేసేటట్టు మనందరం చేయాలి అని అసోసియేషన్స్ అందరికీ, యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇది ఉత్సాహంగా ఈ 26 రోజులు కంటిన్యూ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. స్కూల్స్ ను దత్తత తీసుకున్న సంస్థలు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ బిఎస్ఆర్కే ఎంసీహెచ్కే స్కూల్ ఏప్రిల్ 28 నుంచి నెల రోజుల పాటు 9వ తరగతి నుంచి 10వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ మ్యాథ్స్ కోచింగ్ క్లాసులు ఏర్పాటు చేశారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఎస్ లెనిన్ బాబు ద్వారా జరిగిన తరగతుల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ చిన్నపాటి ఉషారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన పాఠశాల విద్యార్థులను అభినందించి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసంగిస్తూ పేద పిల్లలు చదువుకునే పాఠశాలలో మంచి సౌకర్యాలు మరియు విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పేందుకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు స్కూల్స్ ను దత్తత తీసుకునే కార్యక్రమానికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. దీంతో ఎంతమంది పారిశ్రామికవేత్తలు మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ సేవాభావాన్ని చాటుకున్నాయని అన్నారు. అందులో భాగంగా ఆంధ్ర మోటార్ అసోసియేషన్ వారు ఈ స్కూలును దత్తత తీసుకుని గత 4 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండటం అభినందనీయమని అన్నారు. మ్యాథ్స్ అర్థం కాక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారని, 10వ తరగతి వెళుతున్న వారికి మరింత కష్టంగా ఉంటుందని, అటువంటి తరంలో ఈ కోచింగ్ క్లాసులు దోహదపడతాయని అన్నారు. స్కూల్ దానికి కొత్త కళ, ఆ స్కూల్కి స్ట్రెంగ్త్ దగ్గర 300-400 నుంచి 1200 దాకా పెరగటం, వీటన్నిటికి కూడా ప్రధానమైన కారణం అమ్మ అసోసియేషన్ వారు ఈ స్కూల్ను దత్తత తీసుకున్న తర్వాతే దీని దశ మారిందని చెప్పి నేను అనుకుంటాను. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తు వారిని తీర్చిదిద్దడం అమూల్యమైన కార్యక్రమం. యువతను తీర్చిదిద్దితే అది మన దేశానికి, రాష్ట్రానికి సంపదగా అవుద్దని చెప్పి ఆలోచన చేసి అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కొక్క స్కూల్ను దత్తత తీసుకుని ఆ స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక పిలుపిస్తే, ఆ పిలుపుకి మొట్టమొదటగా స్పందించిన అసోసియేషన్ ఏదైనా ఉందంటే అమ్మ అసోసియేషన్. వాళ్ళు స్పందించడమే కాదు, ఆ రోజున నా అదృష్టం, ఆ రోజున కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ పిలుపు ఇచ్చినప్పుడు ఈ అసోసియేషన్ వారు ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు నేను చూశాను దగ్గరగా ప్రతి సూక్ష్మమైన అవసరం కాడి నుంచి పెద్ద అవసరాలు కూడా తీర్చిన ఓ సంస్థ అమ్మ సంస్థ. ఎందుకంటే ఇది 10 మందికి తెలియాలా, 10 మందికి ఒక మార్గదర్శకంగా ఈ సంస్థ నిలబడాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఒక స్కూల్ని దత్తత తీసుకోవడం అంటే ఏదేదో పై కార్యక్రమాలు కాకుండా మంచి టాయిలెట్స్ నిర్మాణం చేయటం, అక్కడ వంటశాల నిర్మాణం చేయటం, రూములకి అవకాశం తీసుకురావటం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి లేదా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అవసరాలు తీర్చడమే కాకుండా లోన బల్లలు ఏర్పాటు చేసే దాంట్లో కానీ, టేబుల్స్ ఏర్పాటు చేసే దాంట్లో కానీ, మహిళా టీచర్లకున్న ఇబ్బందుల నుంచి వారికి అవసరాలను సమకూర్చడంలో కానీ అన్నీ కూడా ఒక వేదికను సమకూర్చడం, అన్నీ కూడా చక్కగా సమకూర్చి స్కూల్కి ఇవాళ 1200 మంది స్ట్రెంగ్త్ వచ్చింది అంటే అది ఎంత గొప్పగా తీర్చిదిద్దబడిందో మనందరికీ అర్థమవుతుంది. అందువల్ల ఈ సంస్థ 10 మందికి ఆదర్శం కావాలా. ఇంకా అనేక మంది అవకాశం, చాలా సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకు నిధులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆలోచన కలగట్లేదు. ఇలాంటి సంస్థ చేసిన కార్యక్రమాలు చూసి వాళ్ళకు కూడా ఆలోచన కలిగి పేదవారి పిల్లలు చదువుకున్న ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి పరచుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం కూడా వినూత్నమైన కార్యక్రమం. 9వ తరగతి పాస్ అయ్యి ఎవరైతే 10వ తరగతికి వస్తున్నారో, 10వ తరగతి అంటే ఒక కీలకమైన సంవత్సరం. ఆ పిల్లలకి లెక్కల్లో ఎలాంటి భయాందోళన లేకుండా లెనిన్ గారు అనే ఒక ఉన్నతమైన లెక్చరర్ గారి చేత వాళ్ళకి నెలపాటు కోచింగ్ ఇప్పించి ఇవాళ మండుటెండలో స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తాం, ఒంటిపూట పళ్ళు పెడతాం, వాళ్ళందరూ ఇంటికాడ రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలందరినీ కూడా ఇక్కడ ఒక చోటకి చేర్చి ఈ స్కూల్లో వాళ్ళందరికీ లెక్కల్లో పరిపూర్ణమైన విజ్ఞానాన్ని, బేసిక్ పాయింట్స్ తెలిపే విధంగా నెల రోజుల పాటు ఈ యొక్క కోచింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసిన అమ్మవారే. దానికి లెనిన్ మాస్టర్ గారు ముందుకు వచ్చి మరి ఏమీ ఆశించకుండా ఈ పిల్లలకి విద్యాదానం చేయటమే నా జయం అనే కాన్సెప్ట్ ఆయన ముందుకు వచ్చి వాళ్ళకి చెప్పినందుకు లెనిన్ గారికి కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి పిల్లల్లో కూడా ఎంతో హుషారుగా ఉన్నారు, వాళ్ళు లెక్కల్లో మాకు చాలా మెడుకుని చెప్పారని చెప్పి చెబుతూ ఉన్నారు. అంతేకాదు పిల్లలందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా 130 మంది పిల్లలుంటే సుమారు 100-110 మంది పిల్లల వరకు కూడా
ఈ క్లాసులకు అటెండ్ అయ్యి వాళ్ళు విజ్ఞానాన్ని పొందడం జరిగింది. ఇది గొప్ప కాన్సెప్టు. మరి ఈ కాన్సెప్టు మరి 10 మందికి చెప్పి ఈ కాన్సెప్టు ఇంకా అన్ని స్కూల్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్యు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర మాట్లాడుతూ కాంక్రీట్ కార్మికులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఇప్పటికే విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోలీసు భద్రత మధ్య వలయంలోకి తీసుకువెళ్లడం, కార్మికులపై బెదిరింపులు కొనసాగటం మానుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల చూపుతున్న ప్రేమ కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11,000 కోట్లు కేవలం అప్పులకే సరిపోతున్నాయని, ప్లాంట్ అభివృద్ధికి నిధులు విడుదల చేయవలసిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల న్యాయపరమైనటువంటి పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికులు సాగిస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వాలని నిర్ణయం చేశాము. ఆ మేరకు విజయవాడ ధర్నా చౌక్లో కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, మరో ఐఎఫ్టియు అందరం కలిసి ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే దాదాపు 5,000 మంది కార్మికులను తొలగించడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే 2,500 మందిని తొలగించారు. కాబట్టి ఈ తొలగించిన కార్మికులను జీతభత్యాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా 8 నెలల నుంచి వాళ్లకు చాలా నరక యాతన చూపిస్తున్నారు. కాబట్టి వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని, వాళ్లకు వేతనాలు బకాయిలు తక్షణం చెల్లించాలని, ఈ కాంట్రాక్టు ఈ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు విశాఖపట్నంలో కాంట్రాక్ట్ కార్మికుల్ని 2,500 మందిని తొలగించారు. అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులకు విఆర్ఎస్ ఇచ్చేసి పంపించాలని ప్రయత్నంలో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణకి చేయడానికి ఇది ఒక కుట్రలో భాగం. ఇప్పటి వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో సుమారు 4 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఇచ్చేయాలని, అదానీ, అంబానీ లాంటి ప్రైవేటు వ్యక్తులకు చేతిలో పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు కార్మికుల సంఖ్యని తగ్గించేస్తుంది. అందులో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికుల్ని 2,500 మందిని బయట పెట్టేసింది. మరొక 2,000 మందిని బయట పెట్టేయబోతున్నారు. పర్మనెంట్ ఉద్యోగస్తులకు విఆర్ఎస్ తీసి పంపించేస్తామని చెప్తున్నారు. ఈ రకంగా ఇది చేయడం చాలా ప్రజా వ్యతిరేక చర్య, కార్మిక వ్యతిరేక చర్య. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా చేయాలని ఒక దురుద్దేశంతో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మేము ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పి దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. కానీ ఆ వాగ్దానం నేడు ఏమైపోయింది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని దగ్గరలో ధర్నాలు చేస్తున్నాయి. దీనికి మద్దతుగా అన్ని కార్మిక సంఘాలు ఒకటి అయినాయి. ఈరోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఉండబట్టే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అయింది. అనేక పరిశ్రమలు వచ్చాయి. స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది నిర్వాసితులయ్యారు. వాళ్ళకి అన్యాయం చేసినట్టుగా అవుతుంది ఇది ప్రైవేటీకరణ చేస్తే. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా ప్రజలపై పనుల భారం మోపేందుకే కూటమి ప్రభుత్వం సిద్ధమైందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం ఆస్తి పన్ను, ఇంటి పన్నులు కూడా పెంచేందుకు సిద్ధమైందని ఆరోపించారు. గవర్నర్పేట శ్రీశ్రీ భవన్ లో సిపిఎం నాయకులు చిగురుపాటి బాబురావు, దోనేపూడి కాశీనాథ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తవుతుండగా పట్ట ప్రజలపై ఆస్తి పన్ను, ఇంటి పన్ను పెంపు ద్వారా భారీ భారం మోపుతున్నారని వారు అన్నారు. ఈ పెంపుల వల్ల సుమారు 784 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో బాధుడు ఉండదని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం పెడుతుందని వారు ఆరోపించారు. కేంద్ర బీజేపీకి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తుందని విమర్శించారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించవలసిన అవసరం ఉండగా ప్రభుత్వం ఏ ప్రక్రియను పాటించకుండా పెంపులు చేపట్టిందని వారు పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కొలతలు ప్రారంభించినట్లుగా వారు తెలిపారు. సంవత్సరం పూర్తయితే
పాత హామీలు ఎలా ఉన్నా కొత్త కానుకలు ఏమైనా ఇస్తారేమోనని ప్రజలు ఆశపడతారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఏమిటంటే ఇంటి పన్ను, ఆస్తి పన్ను ఇప్పటికి పెంచిందే కాదు, మళ్ళీ పెంచడానికి ఇంటింటికి కొలతలు తీసుకోవటం ప్రారంభించారు. సుమారుగా 784 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో భారం పడబోతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పన్నుల మీద 35% ఇంటి పన్నులు ఒక్క సంవత్సరంలోనే పెరుగుతాయి. అయితే వాళ్ళ లక్ష్యం 784 కోట్లు, కానీ అది 1500 కోట్ల రూపాయలకి చేరినా ఆశ్చర్యం లేదు. మేము అడుగుతున్నాం, సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో అత్యధిక భాగం అమలు జరగల, బాధుడే ఉండదు అని ఆ రోజు హామీ ఇచ్చారు. ఒకవైపున విద్యుత్ బాధుడు, ఇప్పుడు పట్టణాల్లో ఇంటి పన్నుల బాధుడు. అంటే ఇప్పుడు ఇది ఉమ్మడి బాధుడు, కూటమి బాధుడు. గతంలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ దారిలోనే ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. ఆనాడు ఈనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే వాళ్ళు లొంగిపోయి పన్నులు పెంచారు. ఇది కూటమి ప్రభుత్వమే కాబట్టి అడ్డగోలుగా పన్నుల భారాలు వేస్తూ ఉన్నారు. నా భర్త చేసిన అప్పు తీర్చమని కొడుకుని తాకట్టు పెట్టుకుని ఆపై క్రూరంగా హత్య చేశారని కన్నీటి పర్యంతమైంది హత్యకు గురైన బాలుడి తల్లి అంకమ్మ. కేవలం 15,000 అప్పు చేసిన నేరానికి కుటుంబంతో సహా వెట్టి చాకరీ చేయించుకుని చివరకు 9 ఏళ్ల బిడ్డను హత్య చేసిన దుండగులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని ఆమె డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో వెట్టి నిర్మూలన సంఘం సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గూడూరుకు చెందిన అంకమ్మ 10 రోజులు గడువులో తెచ్చి ఇస్తానని చెప్పినా వినకుండా ఒక కొడుకును తన వద్దే గ్యారంటీ కోసం అట్టిపెట్టుకుని వడ్డీతో కలిసి 45,000 రూపాయలు ఇవ్వాలని అతను డిమాండ్ చేశాడన్నారు. ఏప్రిల్ చివరి వారంలో బకాయి సొమ్ము సమకూర్చుకొని ఇవ్వడానికి వెళ్తే అబ్బాయి ఎక్కడో ఉన్నాడని, ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నాడని, ఆ తర్వాత పారిపోయాడని ఏదో ఒక సాకు చెబుతూ వచ్చాడని కన్నీరు పర్యంతమైంది. ఎంతకు చూపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించడంతో పచ్చకామెలతో చనిపోయాడని, నా కొడుకు మృతదేహాన్ని మట్టిలో పాతేసిన ప్రాంతాన్ని చూపాడని బోరున విలపిస్తూ తెలిపారు అంకమ్మ. వెట్టి నిర్మూలన కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ తమిళనాడులోని కాంచీపురంలో తొలుత పిల్లవాడు పారిపోయాడని బుకాయించడం, గిరిజన మహిళ తన కులానికే చెందిన కొందరితో కలిసి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడిందన్నారు. గిరిజన యానాది తెగకు చెందిన అంకమ్మ, అతని భర్త చంచయ్య, 3 కుమారులు తిరుపతిలో బాతుల పెంపకందారుల వద్ద ఏడాది పాటు పనిచేశారని అన్నారు. ఆ తర్వాత చంచయ్య మరణించడంతో అతను తనకు 15,000 రూపాయలు బాకీ పడ్డాడంటూ అంకమ్మ 3 కుమారులను తన వద్దే చాకరీ చేయించుకుంటూ వచ్చాడని అన్నాడు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా అనేక చట్టాలు గిరిజనులు ఉన్నా నేటికి ఏదో ఒక మూల వెట్టి చాకరికి బలవుతున్నారని అన్నారు. పాలుని కిరాతకంగా హత్య చేసిన నిందితుడిపై వెట్టి చాకరి నిరోధక చట్టం, బాల కార్మిక చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, SC/ST ఆకృత్యాల చట్టం, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కారులో వేసుకొని తోడుకోబోయినారు అందరిని, పిల్లకాయలని, మన్ను, నా భర్తని, రెండో భర్తని, హస్బెండ్ ప్రకాశ్ని తోడుకోబోయినాక పిల్లల చేత మా చేత అందరిని కొట్టి మరీ పిల్లకాయల చేత బురదలలో తోలిపిస్తా వాళ్ళు ఎట్టంటే అటు మాటలు పట్టుకుని అడుగుతా, మాకు అమ్మ మేము ఎక్కడ ఉండలేమమ్మా, వెళ్ళిపోదాం పాదమ్మా, మేము చదువుకుంటామని చెప్పి పిల్లకాయలు రోజు ఆడుస్తున్న సరిగ్గా కూడు కూడా తినలేకపోయేది. రేతులు ఈగులు, దోమలు, ఏ పురుగు పుట్ట వచ్చి కరుస్తాం, రేతులు కంటికి లప్పలా కాసుకుని ఆయన చెప్పిన పెద్దయ్య ముత్తు అని పెద్ద అని పిలుస్తాను నేను. పెద్ద మేము ఉండలేము, పిల్లకాయలు తీసుకొని వెళ్ళిపోయి మేము చదివించుకుంటాం, లేక నీ బాయికి తొందరలు ఏడో దిగడకు పని కుదిరి డబ్బులు తెచ్చి కట్టేస్తాడు. సరే అట్టే పోదురులే అని చెప్పినాడు. పోయినాక సరే మీరు మూటము అన్నీ కట్టుకొని బాతులే అని వస్తుంది, నేను బాతులన్నీ యానికి ఎక్కించినాక తర్వాత అట్టే పోండి అని చెప్పి బాతులన్నీ యానికి ఎక్కించేసుకున్నాడు. ఊటుకోటలో పెట్టుకున్నాడు బండి నా మాధ్యలు. సరే మీరు పోతున్నారు కదా పిల్లోడిని పంపించండి స్వీట్ అంగట్లో, స్వీట్లో ఉండే తింటా బోదురు బస్సులో సత్యవేడు బస్సులు ఎక్కండి, ఆ నుంచి కాళహస్తి నుంచి గూడూరుకు బోదురు అని చెప్పాడు. ఆయన పిల్లోని దొరుకుని మా పాపను కూడా పిలిచి మీ పాపను కూడా పంపించండి, నేను ఏమి నేను పంపిలే. ఆ బాబును ఒకటినే తీసుకొని ఆయన బైక్లో తీసుకోపోయినాడు. ఇంటికి తీసుకోపోయి మళ్ళీ ఇద్దరు పోయినారు కానీ ఒక్కడే వచ్చిండు. మా పిల్లోడు ఏడంటే ఇంటికాడ ఉన్నాడు, మీరు మూళ్ళు కట్టుకోండి నేను పోతున్నానని చెప్పి బాతులు అని ఎక్కినాడు. మేము నడుచుకుంటా అటు ఎక్కి ఇంటికి పోయి సత్తివేడికి పోతే మా పిల్లోడు ఏడంటే ఏడా ఉన్నాడు మీ పిల్లోడు ఊటుకోటలో బాతులు అని ఎక్కించి కంచికి పంపించేసినాం. మీ పిల్లోడు కావాలనుకుంటే
డబ్బులు కట్టి మా డబ్బు మాకు కట్టి ఆమె పిల్లోని దొరుకుకోపోండి అని చెప్పినారు. అటు ఎట చేయాలని చెప్పి మా పిల్లోడి కోసం కూర్చొని ఏడ్చి మా పసిబిడ్డ మా చదువుకున్న పిల్లోడు మా పంపించాను మా అంతుకుంటే మేము ఉన్నన్నా చాలా పెట్టుకుంటాం చెప్పాలి కదా మేమంటే ఆ ఉప్పుకోవాలి బెదిరించేదానికి కొట్టనాటికి వచ్చిన వాళ్ళు చిన్న కొడుకులు పెద్ద కొడుకులు అందరూ మేము భయపడిపోయి వెళ్ళిపోయి గుంటలు మేము చేరినాక ఒక 2 నెలల తర్వాత మళ్ళీ 40,000 గుంటలు ఆయన ఇస్తే ఎత్తుకొని మళ్ళీ పోయిన బిడ్డలు పంపిస్తాడని పోయినాక మళ్ళీ పిలిచి మాదో డబ్బు తెచ్చాను నా బిడ్డను మాకు అప్పు చెప్పించంటే ఇంక మీరు 40,000 కాదు 2,000 కాదు 70,000 కట్టాలా అప్పుడు దాకా మేము పంపించాం 70,000 తెస్తే నీ బిడ్డ మీకు అప్పు చెప్తామన్నారు. ఇంక మళ్ళీ ఏదైనా మాట్లాడితే కొట్టడానికి ఏదో బూత్ మాట్లాడికి ఏనాది కొలం అనుకోకుండా ఎదురుతో మాట్లాడికి బాధలు పెట్టించినారు వాళ్ళు. ఆ బిడ్డకి నా బిడ్డ సార్ ఫోన్ నెంబర్ ఏంటి అని చెప్తే ఫోన్ నెంబర్ సార్తో మాట్లాడిస్తే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది నా బిడ్డ అట్టున్నాడు అంటే బాగానే 2 మాట్లాడితే అమ్మ నేను తిన్నాను తాత బాగా చూసుకుంటున్నాడు చదివేడికి ఇంకా 20 రోజులు 40 రోజులు ఉందంట తీసుకొస్తాడంట ఆ మాట తప్పనిసి ఇంక నేరే మాట మాట్లాడేదిలే. చౌనెలు ఏరే వాళ్ళు పొలంలోకి బాతులు వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి తగు చేస్తే మా తాత వచ్చి ఎగిస్తే ఎదురు మీద కర్రతో సన్న కర్ర తీసుకుని ముడ్డు చుట్టూరు కొట్టేసాడు. అమ్మ ఎట్టంటాడు కొట్టేసాడు ఏడ్చిండు. కేసులు వస్తున్నాయి కానీ ఎఫ్ఐఆర్ బుకింగ్ దగ్గర చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎఫ్ఐఆర్ బుకింగ్ అయినా కూడా ఎస్ఐఆర్ లాడ్జింగ్ అయినప్పుడు కూడా ఈ యొక్క కన్వెన్షన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఎవరు వెళ్ళి వీళ్ళ తరఫున మాట్లాడాలి చేయాలి పర్సూ చేయాలి అనేది కూడా పెద్ద ఛాలెంజ్. ఇన్ని ఛాలెంజెస్ మధ్య ఈ యొక్క కేసులు అన్నీ నీరు గారిపోతూ ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నంలో ముఖ్యంగా మేము ఒక వ్యక్తి విమోచన వేదిక తరపున మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అప్పీల్ చేస్తుంది ఏంటంటే మనకి దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని జిల్లాలు 10-15 జిల్లాలు 26లో 10-15 జిల్లాలు ఆల్రెడీ కోట్ చేశాను. ఎక్కడైతే కేసు వచ్చినాయో ఆ జిల్లాలో చాలా ఎక్కువగా ఈ యొక్క కేసులు వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా యానాది సమూహం ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో చిత్తూరు నుంచి తీసుకుంటే మనకి కృష్ణా దాకా ఎక్కువ యానాది సమూహాలు ఉన్నారు, ప్లెయిన్ ట్రైబల్స్ వాళ్ళు. కాబట్టి ఈ సమూహంలో చాలా ఎక్కువ కేసులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలో చాలా ఎక్కువ కేసులు వస్తూ ఉన్నాయి. కొంత బీసీ సమూహాల్లో కూడా ఈ కేసులు వస్తూ ఉన్నాయి. కాబట్టి కారణం ఏంటి అని పరిశీలిస్తే ముఖ్యంగా పేదరికం. ఈ పేదరికం ఆగర్భ పేదరికం అంటే తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న ఈ పేదరికం రుణభారం ఈ యొక్క సిస్టమ్ వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంది కుటుంబాలని. కానీ మనం ప్రివెన్షన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఈ పేదరికాన్ని కనుక మనం కనుక అడ్రస్ చేస్తేనే అప్పుడు మాత్రమే ఈ యొక్క వ్యవస్థకి ఫుల్ స్టాప్ పట్టడానికి అవకాశం. మనకి చట్టాలు వచ్చినాయి. బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ మనకి 76లో వచ్చింది. చైల్డ్ లేబర్ అదేవిధంగా అడల్ట్స్ సంబంధించిన యాక్ట్ అబాలిషన్ యాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ మనకి 86లో వచ్చింది. ఇన్ని యాక్ట్లు వచ్చినప్పుడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని మనం అరికట్టలేకపోతున్నాం. అంటే ఈ పేదరికాన్ని మనం అడ్రస్ చేయడంలో ఎక్కడో మనం విఫలమయ్యామని చెప్పేసి అర్థమవుతాం. రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ దిశగా అక్టోబర్ 2 నాటికి ప్రక్షాళన చేయాలని ఆదేశించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. జగన్ హయాంలో రాష్ట్రాన్ని కంపోస్ట్ యార్డ్లాగా మార్చారని 123 మున్సిపాలిటీలలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో డంపింగ్ యార్డ్లో లేకుండా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రణాళిక రూపొందించాం. దీనికోసం నెల్లూరు కాకినాడలో ఫ్లామ్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. కడప, కర్నూలు, విజయవాడలో టెండర్లు పిలవాల్సి ఉందని వివరించారు. గత ప్రభుత్వంలో రూపొందించిన నగరాలు, పట్టణాల మాస్టర్ ప్లాన్పై పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వాటిపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నామని వాటిని పరిశీలించి మళ్లీ రూపొందిస్తామని అన్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే లెగసీ చెత్త. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. 85 లక్షల చెత్త డంప్ యార్డ్స్లో ఉంది. దాన్ని క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర మొదటి మీటింగ్లో మచిలీపట్నంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మాకు 1 year లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నుల చెత్తని తొలగించాలని దాని మీద ఫోకస్ చేశాం. మోర్ దెన్ 50% ఇప్పుడు క్లియర్ అయిపోయింది. రేపు అక్టోబర్ 2కి పూర్తి అయ్యే విధంగా యాక్చువల్గా టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షల చెత్తని తొలగిస్తాం. ఎందుకంటే ఆ లెగసీ వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది. ఎక్కడైతే డంప్ యార్డ్స్ ఉంటుందో ఆ డంప్ యార్డ్స్లో వంటగదిలో చెత్త కానీ లేదా ఇంటి పరిసరాలు కానీ అదేవిధంగా హోటల్స్లో కానీ స్కూల్స్ దగ్గర వచ్చే చెత్త కానీ
ఈ చెత్త అంతా ఒక దగ్గర వేయటం వల్ల అక్కడి నుంచి వచ్చే అనేక విషవాయువుల వల్ల కానీ వాటి వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి. సో జబ్బులు మనకు రాకుండా ఉండాలంటే, తగ్గాలంటే ఫస్ట్ చెత్త తొలగించాలి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో ఒక మెయిన్ ప్రయారిటీ. అందుకని ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2వ తేదీకి క్లియర్ చేయమన్నారు. ఆ విధంగా ముందుకు జరుగుతుంది. ఈరోజు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎక్కడ కూడా డంప్ యార్డ్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 2014-19లోనే 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం ఆపేసింది. అయితే విశాఖపట్నం అండ్ గుంటూరు రెండిట్లో పూర్తయినాయి. ఈ రాష్ట్రంలో ఈరోజు 7,000 టన్నులు వస్తుంటే 2,500 టన్నులు ఈరోజు ఆ 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతున్నాయి. బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరొక 5 ప్లాంట్లను ఎస్టాబ్లిష్ చేయమన్నారు. నెల్లూరులో ఒక ప్లాంట్ ఆల్రెడీ టెండర్ అయిపోయింది. కాకినాడలో టెండర్ అయిపోయింది. త్వరలో ఈ కడపలో, కర్నూలులో, విజయవాడలో మరొక 3 ప్లాంట్లకు టెండర్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నులు పర్ డేలో 6,500 టన్నులు ఈ 7 ప్లాంట్లలో పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఎక్కడ కూడా మళ్ళీ డంప్ యార్డ్స్, చెత్త కుప్పలు అనేవి ఉండవు. పల్నాడు జిల్లా గండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలకు సొంత పార్టీ వారే ఆధిపత్య పోరు కారణంగా దారుణంగా హతమారిస్తే ఆ కేసును వైఎస్ఆర్సీపీ నేతలపై బనాయించడం దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలకే జోలకంటి బ్రహ్మారెడ్డి చెప్పారని పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిలపై కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీకి వంతపడే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు మృతుల బంధువుల సైతం టీడీపీలోని ప్రత్యర్థి వర్గం వారే ఈ హత్యలు చేస్తారంటూ స్పష్టం చేస్తున్న పోలీసులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. దీనికి బాధ్యులైన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు. ఇద్దరు చనిపోయారు, జేవిశెట్టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా కోటేశ్వరరావు. చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ, వారి టీవీల్లో చెప్పింది కానీ, ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య అండ్ తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు, బొబ్బిలంటారు ఆయన, వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను. తోట వెంకటరామయ్య వర్గం కానీ, జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి 2 వర్గాలు. ఈ 2 వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి ఏం సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. వైసీపీకి సంబంధం ఉందంట. ఈ హత్య కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరూ కారణమట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు, రిజిస్టర్ చేసేశారు. ఏంటిది? రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. నేను చాలా సందర్భాల్లో చెప్పా, 307 పెట్టేస్తున్నారు. డెడ్ బాడీ లేదు కాబట్టి 307 పెడుతున్నారు. డెడ్ బాడీ దొరికితే 302 పెడతారు అని. వాళ్ళు డెడ్ బాడీ దొరికింది. తెలుగుదేశం వాళ్ళు నరుక్కున్నారు, చచ్చిపోయారు. 2 డెడ్ బాడీలు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఎవరు చంపారో వాళ్ళని పెట్టాలి. అట కాదంట. రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు.
ఎక్కడికి పోతున్నారని ఆలోచించమని మనవి చేస్తున్నా. పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు, తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. ఎస్పీ శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పడుకుని ఒక రోజంతా ఉంటారు, మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి. ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా. గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి. ఎవడైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి. బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి. అంటే కౌన్సిలింగ్ అంటే వేరే కాదు, చెప్పండి అని చెప్పటలా. ఇప్పుడు లోకేష్ గారు, హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి, వైసీపీ కార్యకర్తలను పెట్టేయండి. అంతేకాదు, అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఉల్లు ఓనం చేసేయండి, కొట్టేయండి. అంతే, కొట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో శ్రీజ మిల్క్ డైరీ పశుగ్రాసం ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. కుప్పంలో డైరీ పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతినిధులు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు. అన్ని అసోసియేషన్ల సహకారంతో 2 కోట్ల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపు. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు సంస్థలు ముందుకు వచ్చాయన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం.